గ్రామాలు తిరుగుతూ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవాలనే నినాదంతో మరి ఇక్కడ తిరగడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే బీజేపీకి మద్దతు ఇస్తున్నారో మందకృష్ణ మాదిగన్న గారు, వారు నేను మాదిగా అని చెప్పుకోవడానికి అహర్నిశలు శ్రమించారు. నేను మాదిగా అని చెప్పుకోవడానికి ఒక గుర్తింపునిచ్చారు. ఈ సందర్భంగా వారికి మేము అభినందనలు తెలుపుతూనే మరి ఈరోజు బీజేపీకి మద్దతు ఇవ్వడం అనేది చాలా విచారించదగ్గ విషయం. ఎందుకంటే బీజేపీ అధికారంలోకి వచ్చినాక 100 రోజుల లోపలనే ఎస్సీ వర్గీకరణ చేస్తామన్నారు. మరి దాదాపుగా 10 సంవత్సరాలు గడిచిపోయింది. గతంలో వెంకయ్య నాయుడిని గారిని పిలిచి జింకానా గ్రౌండ్లో లక్షలాది మంది సమక్షంలో మీరు కాళ్ళు పట్టుకొని కూడా మీరు వేడుకున్న సంగతి ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియాలో అనేక చక్కర్లు కొట్టిన సంగతి మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. మేము అనుకున్నాం వెంకయ్య నాయుడు కాళ్ళు పట్టుకున్నారు కదా, మరి ఆయన కనకరించారేమో, ఎస్సీ వర్గీకరణ ఇప్పుడు అయిపోతుందేమో అని మేము భావించాం. యావత్తు మాదిగ జాతి ఒక భావనలో ఉండిపోయింది. మరి అది గడిచి దాదాపు 7-8 సంవత్సరాలు అవుతున్నా ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉన్నది. మరి వర్గీకరణకు ఏ రోజు కూడా ముందుకు వెళ్ళలేదు. అంతేకాకుండా అమిత్ షా గారిని పిలిచారు, కిషన్ రెడ్డి మంత్రివర్యులను పిలిచారు. అనేక దఫాలుగా మాదిగ జాతి మీటింగులు పెట్టి ఆ మీటింగులను ఒక బీజేపీ మీటింగులుగానే మీరు చూశారు తప్పితే మరి ఏనాడు కూడా మాదిగ జాతి కావాల్సినటువంటి కోరిక, నెరవేర్చవలసిన కోరిక ఎస్సీ వర్గీకరణ అంశం మరి ఎక్కడ కూడా ముందుకు వెళ్ళలేదు. మొన్నటికి మొన్న ఈ దేశ ప్రధానమంత్రి మోడీ గారిని పిలిచి హైదరాబాద్లో లక్షలాది మందిని తరలించుకొని మేము కూడా అనుకున్నాం మోడీ గారే వస్తున్నారు కదా, ఎస్సీ వర్గీకరణ అయిపోతుంది, ఒక ప్రధానమంత్రి వచ్చి చెప్తున్నాడు మన మాదిగల మీటింగ్కి వస్తున్నాడు కాబట్టి ఎస్సీ వర్గీకరణ ఖచ్చితంగా అవుతుందని చెప్పేసి మేము కూడా భావించాం. కానీ అక్కడికి వచ్చినటువంటి ప్రధానమంత్రి మోడీ గారు వర్గీకరణ గురించి మాట్లాడుతూ పెద్దన్న నేనే, మాదిగలకు పెద్ద దిక్కు నేనే అని ప్రకటన చేసి తీరా కమిటీల పేరుతోటి కాలయాపన చేసేందుకే ఆయన వచ్చారు. కానీ ఎస్సీ వర్గీకరణ కోసం ఏనాడు ముందుకెళ్ళలేదని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి కమిటీలు ఎందుకో బీజేపీ నాయకత్వం మరి మోడీ గారు మా మాదిగ జాతికి వివరించవలసిన అవకాశం ఇంతనే ఉంది. గతంలో లోకూర్ కమిషన్ వేశారు. ఆ కమిషన్ కూడా మాదిగ ఉపకులాలకు అన్యాయం జరిగిందని తేల్చింది. మరి చంద్రబాబు నాయుడు పీరియడ్లో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ వేశారు. ఆ రోజు కూడా మాదిగలకు అనుకూలంగానే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడు ఉషా మేరా కమిషన్ వేశారు. అది ప్రధానమంత్రి ఆఫీసులోనే ఉంది. మరి అవన్నీ ఆ రిపోర్ట్లను తీసుకొని సునాయాసంగా ఎస్సీ వర్గీకరణపై దేవలసిన అవకాశం ఎంతైనా ఉన్నా కూడా మరి ఎందుకు వర్గీకరణ దేలేదో మరి మాదిగ జాతికి ఈ బీజేపీ వివరించే ఒక పరిస్థితి ఎంతైనా ఉంది. మరి ఈరోజు కృష్ణమాదిగ గారు బీజేపీకి మద్దతు అంటున్నారు. బీజేపీకి మద్దతు అంటున్నటువంటి కృష్ణమాదిగ గారు మరి వర్గీకరణ చేయకుండా బీజేపీకి ఎలా మద్దతు ఇస్తారని ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో